సరే, నిన్న ఒక దావోస్లో కొంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలో జేఎస్డబ్ల్యూ గ్రూప్కి చెందినటువంటి వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ గారు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రలో పెడుతున్నామనేటువంటి ప్రకటన జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో. వీరేం చెబుతున్నారంటే, మహారాష్ట్రలో అత్యంత వెనుకబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు ఉన్నటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటి వైన ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అయినటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా? వారిపైన నిందారోపణలు చేస్తూ వారిపైన అసభ్య పదజాలాలతో అసభ్య ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టాలన్న భయభ్రాంతులకు గురి చేసేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద ఒక కొత్త లోకేష్ పాలసీ, ఎల్ పాలసీ తీసుకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పితే వారికి సంబంధించినటువంటి సంస్థలపైన, లారీలపైన, ఆఫీసులపైన దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాజకీయ నాయకులు చేస్తున్న మంచి పనులను, తప్పులను వారికి ఎలా చెప్పాలో తెలియడం లేదా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పొలిటికల్ వారధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు రివ్యూ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ లీడర్కి మీరు ఇచ్చే ప్రతి రివ్యూ ఒక ఓటుతో సమానం మరియు వారి గెలుపుకు పునాది.